హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి. ఇదేంటబ్బా వీడియో స్టార్ట్ చేయగానే ఇలాగా చేప వచ్చిందండి అనుకుంటున్నారా? ఈ చేప ఏంటంటే మా ఇంటి ముందు ముస్లిం ఆంటీ వాళ్ళు ఉన్నారండి. ఇంకా వాళ్ళు ఏంటంటే ఒకటి 5 కేజెస్ చేప ఒకటి తెచ్చారు. 2 కేజెస్ చేప అనమాట. వీళ్ళు ఏంటంటే వాళ్ళ బాబు వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఇంకా ఇలాగా ఏదో ఏట్లో ఉంటుంది కదా, వాటిలో ఏట్లో చేపలంట. ఇంకా ఇలాగైతే పట్టుకొని వచ్చారు. మేమేంటంటే డిసైడ్ అవ్వలేదు. ఇది మండే రోజు అనమాట. ఇంకా మండే ఏంటంటే నేను వాటర్ పాలు తెచ్చుకుందాంలే అని చెప్పని 7కి అలా బయటకు వెళ్ళానా. ఇంకా అప్పటికే చేపల వాళ్ళు అదే తీసుకుంటారా అని అడిగితే ఇంకా చూశారనమాట. 5 కేజెస్ మాకెందుకంటే 2 కేజెస్ ఇవ్వండిలే అని చెప్పాను. ఇంకా సరే అని చెప్పని కట్ చేసి కూడా ఇస్తానని చెప్పారు వాళ్ళు. వద్దులేండి, మేము కట్ చేసుకుంటామని చెప్పని ఇంకా ఇదిగో వచ్చేసి నేను ఇలా బ్లేడ్ తోటి అయితే నీట్ గా తీస్తాను. నాకేంటంటే వైట్ గా రావాలండి, అదంతా తెల్లగా రావాలి. ఆ బ్లాక్ ఉన్నా కానీ నాకు అసలు నచ్చదనమాట. అందువల్ల వాళ్ళేమో 5 కేజెస్ ది వాళ్ళు కట్ చేసుకుంటూ ఉన్నారు. ఎవరో వేరే వాళ్ళు కూడా అడిగారంట, షేరింగ్ అడిగితే వాళ్ళకైతే ఇచ్చారు. కాకపోతే ఇంకోటి కూడా ఏంటంటే మాకుండి కేజీ అంటే 200 అలాగే అమ్ముతున్నారు అనమాట. కేజీ చేప వచ్చి ఇవి అందుట్లో చెరువు చేపలు అంటారు కదా, ఇవేంటంటే సముద్రంలో అలా పడవు. మాకేంటంటే సముద్రం చేపలు కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి, కానీ ఇలాగా ఈ గండి కానీ బొచ్చు చేప కానీ ఇవన్నీ అయితే ఎక్కువ కాస్ట్కే ఇస్తారు. నెల్లూరులో అయితే ఎక్కువ అమ్ముతూ ఉంటారండి. లైవ్ ఫిష్ అని చెప్పేసి నేను మా అక్క వాళ్ళ ఇంటికి అట్లా వెళ్తాను కదా, లైన్గా చేసి వాళ్ళు ఒక చిన్న చెరువులాగా చేసుకొని ఇంకా దాంట్లో పెంచుతారనమాట ఈ చేపని. లైవ్ ఫిష్ అని చెప్పనేసి అమ్ముతూ ఉంటారు. ఒక్కోసారి 150కి కానీ 180కి కానీ అలాగా కేజీ ఇస్తూనే ఉంటారనమాట. అందువల్ల ఇంకా మేమైతే అక్కడ ఏంటంటే కొంచెం తక్కువ రేట్ అండి. నెల్లూరులో ఇటు సైడ్ కొంచెం ఎక్కువే. ఇక్కడ సముద్రం చేపలే దొరుకుతాయి. ఇంక ఈ చెరువు చేపలు అనేవి ఇటు సైడ్ అంతగా సెట్ అవ్వు, ఎందుకంటే ఇక్కడ అంతా ఉప్పు నీళ్ళు కదా, ఇవి కొంచెం మంచి నీళ్ళకే బాగుంటాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే అక్కడైతే నాకు దొరకవు. కానీ ఇది ఏంటంటే మనకి ఏటి చేప, అదే చెరువు కాదు, ఏటి చేప, సాకుడు చేప కూడా కాదు ఇది. ఈ వర్షం వాటర్ కి వీటికి అలాగా దొరికే చేపలు అనమాట ఇవి. ఇదిగోండి, ఇదనమాట 2 కేజెస్ ఫిష్. మా లక్కీ అయితే పెద్ద చేప అంటుండ్రి, అట్లా అనబాకరా దిష్టి తగలుతుందిరా అని చెప్పాను నేనైతే. ఇంకా ఇది 2 కేజెస్ చేప అండి. దీన్ని అయితే నేను చేసేటప్పుడు 1 అవర్ పట్టింది, ముక్కలు అవన్నీ కట్ చేసేటప్పటికి. ఇదిగో ఇలాగైతే మొత్తం కట్ చేసేసాను అనమాట. ఇదేంటంటే నేను ఇంక ఇది పులుసు కూడా ఏం చేయలేదంటే సండే రోజు, సండే అంటే మేము సాటర్డే అనుకుంటా, సాటర్డే ఈవినింగ్ మొయ్యి చేపలు తెచ్చాను 100 రూపీస్ పెట్టేసి. అన్నట్టు ఈ చేపని నేను వాళ్ళ దగ్గర 300కి ఇవ్వండి ఆంటీ అని అడిగాను. సరేలేమ్మా తీసుకో అని చెప్పారు. ఇంకా అందువల్ల నేను తీసేసుకున్నానండి. డబ్బులు కూడా అయితే ఇవ్వలేదు. ఇది ఏంటంటే మండే నైట్ అనమాట. మండే ఈవినింగ్ మార్నింగ్ ఏం నేను షూట్ చేయలేదండి. మండే మార్నింగ్ మాకేంటంటే ఆల్రెడీ చేపలు ఉన్నాయి కదా, పులుసు సారీ మండే రోజు కదా, సండే కల్లా అయిపోయింది చేపల కూర. పులుసు ఒకటి ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇంకా మండే రోజు ఏంటంటే పప్పు చేసుకున్నాను నేను, అదే తీసుకెళ్ళాము. నేను ఇంకా మళ్ళీ అయ్యో అప్పుడు చేసుకున్నాం కదా, మళ్ళా ఇప్పుడు వెంటనే అంటే కష్టం కదా చేపల పులుసు మళ్ళా చేసుకోవాలన్నా కానీ అని చెప్పని ఇంకా ఇదైతే నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానండి. ఇదంతా తీసేసి ముక్కలు కట్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేసాను అనమాట. ఎందుకంటే ఇంకా అన్ని వరుసగా తిన్నాము కదా ఒక 2 డేస్ అలాగా, అందువల్ల డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాను. ఇంకా చేపలు అయితే పిల్లలకి మంచిది కదా అని చెప్పని ఇంకా చేపలు తీసుకున్నాం. మనకి చికెన్ వీటికన్నా అయితే చేపలే బెస్ట్ అండి. ఇక్కడంతా ఉంది కదా, ఇవన్నీ అయితే నేనే క్లీన్ చేసుకుంటానండి. ఒకవేళ మనం బయట ఇచ్చినా కానీ వాళ్ళు కూడా ఇంత క్లీన్ చేయరు కదా మనకి. మళ్ళా వచ్చి అన్నిటిని నీట్ గా చూసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి, మళ్ళీ రుద్దుకోవాలి, ఇన్ని పనులు ఉంటాయి. అందుకని ఆల్మోస్ట్ నేను చేపలు అయితే ఇలాగా ఇంట్లోనే కట్ చేసుకుంటాను. ఎప్పుడు రేరుగానండి. ఇంకొక పెద్ద కత్తిపీట కూడా ఉంది పైన ఉందనమాట.
అది కూడా అది ఇంకా బాగా దిగుతుంది పెద్ద చేపలకి, ఇట్లాంటి చేపలకి వద్దులే దీంతో చూద్దాము అని చెప్పనేసి ఇంకా ఇలాగా కట్ చేస్తున్నాను అనమాట చేపలు అయితే. ఇంక ఇదిగోండి ఈ తలకాయలు వచ్చి ఇలాగా ఇవన్నీ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఈ తలకాయ కట్ చేయాలన్నా కానీ కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలండి. అదంతా కూడా దానిపైన కూడా బ్లాక్ ఉంటుంది కదా, అది కూడా నేను కొంచెం ఈ పైన ఆ పొరుసు మొత్తం తీసేసి ఆ బ్లేడ్ తోటి ఆ బ్లాక్ మొత్తం కూడా బండకేసి రుద్దాను అనమాట. మొత్తం నీట్ గా పోయింది ఆ బ్లాక్ అనేది. ఇంకా ఇదిగోండి ఇలాగైతే దాన్ని కొంచెం మరి కండ ఎక్కువ కనిపించిందా, ఇంకా అక్కడ కూడా కొంచెం అయితే కట్ చేసేసాను అనమాట. ఎందుకంటే మళ్ళా ఉడకాలి కదా, అందువల్ల అండి. అయితే చేప అయితే భలే ఉందనమాట. ఇంకా అది కట్ చేస్తున్నా కానీ ఆ బురద వాసన అలాగా ఉంటుంది అనమాట. బాగుంటుందండి టేస్ట్ అయితే. మనకి సాకిన చేపలకి వీటికి ఇంత తేడా ఉంటుంది. ఇంకా చూసారా, ఇంకా ఇవన్నీ అయితే ఇలా వేసేసాను అనమాట. చెత్త అంతా పడేస్తాంలే అని చెప్పి ఒక కవర్లో అయితే వేసేసానండి. ఆ తర్వాత ఇంకా కత్తిపేట ఇవన్నీ అయితే నీట్ గా కడిగేసుకున్నాను అనమాట. ఇంకా ఇదిగోండి ఇవన్నీ ముక్కలు అయితే ఇన్ని పడ్డాయి. ఎంతైనా 2 kgs కదండి. నేను అసలు నిజం చెప్పాలంటే కాస్ట్ కూడా మాకు భలే ఎక్కువ అనమాట. నేను ఈ మధ్య కూడా తేవడం కూడా మానేశాను. ఇంకా సముద్రం చేపలమ్మో ఈ చేపలని ఇంకా అలా చిన్న చిన్న చేపలు ఏవైనా ఉంటే అవే తీసుకుంటున్నాను అనమాట. ఇంక ఈ చేపలు అయితే తీసుకోవట్లేదండి. వీటిని అయితే కొన్నేమో పులుసుకు పెడదాంలే అని చెప్పని కొన్ని అయితే ఇలా తీసి పెట్టేస్తున్నాను. కొన్ని అయితే ఫ్రైకి పెడుతున్నా. ఫ్రైకి కొంచెం ఎక్కువ ముక్కలు పెడుతున్నాను. పులుసు కన్నా ఫ్రై తింటారు బాగా పిల్లలు. కానీ పిల్లలనే కదా, నాకు కూడా ఫ్రై కొంచెం ఇష్టం లేండి. అందుకనేసి ఫ్రై పెట్టేస్తున్నాను. ఇవనుకో కొంచెం ఉప్పు కారం అవన్నీ కలిపేసి ఫ్రిడ్జ్ లో పెట్టినా ఇంకొక 2 రోజులు కొంచెం లేట్ అయినా కానీ ఒక్కొక్క ముక్కగా తీసుకొని వేపుకొని తినచ్చు కదా. అందువల్ల ఇంకా ఇలాగా ఫ్రైకి అయితే కొంచెం ఎక్కువగానే తీసి పెట్టాను అనమాట. పులుసుకి తక్కువే అండి. ఇంకా దీన్ని ఏమంటే డీప్ ఫ్రిడ్జ్ లో అలాగే పెట్టేస్తాను. దీంట్లో అయితే మసాలాలు అవన్నీ వేసేసుకొని అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ తీసుకొని రా అంటే ఈడు తీయటానికే రావట్లేదు. ఇంకా నేనేమంటే కొంచెం కొంచెంగా తీస్తున్నాడు ఆ స్పూన్ తోటి. అలాగ 4-5 స్పూన్లు వేసాడు. ఇంకా తీరా నాయన అని చెప్పని లాస్ట్ లో 1 స్పూన్ ఉంటే కొంచెం ఎక్కువగా తీరా అని చెప్పని సరిపోలేదు ఆ మసాలా. అందుట్లో ఎక్కువ చేపలు కదండి, కొంచెం మసాలా ఎక్కువే పడుతుంది అనమాట. ఇంకా అలా తీసేసుకొని ఇంకా దీన్ని అయితే ఇలాగా కలిపేసుకున్నానండి. ఉప్పు అవన్నీ కరెక్ట్ గా సరిపోయాయి అనమాట. కారం కూడా అయితే ఇదైతే భలే కారం ఉందండి. ఈ మధ్య నేను చేపల కూర ఇట్లా చికెన్ ఇవన్నీ చేశాను కదా, మా ఫ్రెండ్ ఇచ్చిన కారపొడి కూడా అయిపోయింది అనమాట. ఇంకా ఇదైతే నిన్నటి లాగ్ అండి, మంగళవారం రోజు. ఇంకా లేచిన తర్వాత పప్పు అవన్నీ కడిగి పెట్టేశాను. ఇంకా బీరకాయ పప్పు చేశానండి నేనైతే. ఇంకా ఇదిగో ఇక్కడేమో పాలు కూడా కాగబెట్టేస్తున్నాను. పాలు కాగబెట్టేసి కొంచెం కాఫీ తాగుదాంలే అని చెప్పని కాఫీకి అయితే ఇలా కలిపేస్తున్నానండి. తర్వాత మా లక్కీ కూడా అయితే లేచాడనమాట. వాడు ఏంటంటే చెప్పా కదా వర్క్ రాస్తూనే ఉన్నాడు. వీడికి పిల్లలు కదండి, కాసేపు ఏమో పడుకుంటాడు లేస్తాడు. ఇంక వీళ్ళకి ఏంటంటే వీడేంటంటే ఈ మధ్య స్కూల్కి వెళ్ళలే కదా కొన్ని రోజులు. అలాగ స్కూల్లో కూడా మళ్ళీ ట్యూషన్ అయితే నిదానంగా రాస్తున్నాడు అంటున్నారు. ఎప్పుడు తెలుసుకుంటారేమో పిల్లలు, అర్థమే కావట్లేదు. ఇంక సరేలే ఇంక రాసుకోరా అని చెప్పేసి ఇంకా వాడికి చెప్తున్నాను అనమాట. ఇంకదిగా వేడి వేడిగా ఈ తాగేసి ఆమెను వెళ్ళిరా అని చెప్పాను. ఇంకా వాడైతే కాఫీ తాగేశాడు. ఇవేంటంటే మాకు ఆల్రెడీ అదే మా దగ్గర మేము కాఫీ అలా తాగుతున్నామండి మా ఆఫీస్ లో అనమాట. ఇంకా అయితే ఇక్కడ కప్పులు లేవు. ఇంకా సరే ఈ కప్స్ ఏంటంటే 10 రూపీస్ కి అలాగా షాప్ లో ఇస్తున్నారు. కొంచెం లైట్ గా పగిలిపోయినాయి. ఆ కప్పులు ఒక 3 తీసుకున్నాను. ఇంకొక కప్పు వేరే కొలీగ్స్ కి ఇచ్చాను. ఇంకా 2 ఉన్నాయి. 2 నేను ఇంకొక అమ్మాయి అంటే మేమిద్దరం తీసుకుంటాం. ఎల్లో కప్ వచ్చి నాదండి, తెల్ల కప్ వచ్చి అమ్మాయికి ఇస్తాను. ఇంక ఈ చేపలండి ఫ్రిడ్జ్ లో డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాను కదా, ఒకేసారి రోజు నైట్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా రేపటికైనా రోజు కర్రీ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. సారీ, అన్నం ఒకటే చేసుకున్నామంటే కర్రీ కూడా ఉంటుంది కదా. అందువల్ల ఏంటంటే అదైతే బయట పెట్టేశాను. డీప్ ఫ్రిడ్జ్ కదా, ఇంకా అందువల్ల ఏంటంటే అది బయట పెట్టేశాను అనమాట. ఎలాగో ఐస్ కూడా కరగాలి కదా, ఇంకా అది బయట పెట్టేసి పనులు అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ మా పిల్లలకండి ఒక డబ్బా ఇస్తాను. అది ఇచ్చిన తర్వాత వరే నీట్ గా పెట్టుకుంటారా అని చెప్పినా కానీ వాళ్ళైతే అది అసలు నీట్ గానే పెట్టుకోరనమాట. ఇంకెలాగలాగా పెన్సిల్స్ అన్ని పడేస్తూనే ఉంటారు. ఒకటి కాదండి, చాలా అంటే చాలా అన్ని అలాగే చేస్తూ ఉంటారనమాట.
ఇంకా అందువల్ల ఏంటంటే ఇంకా డబ్బాలు కూడా ఎత్తి పైన పెట్టేశాను నేను. అవన్నీ ఎత్తేసి వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కానీ పిల్లలు కదా మరి ఇంకా అసలు ఎందుకులేండి నాకైతే ఇరిటేషన్ పడుతుంది అనమాట. ఇల్లు కూడా నీట్గా పెట్టుకున్నా నీట్గా కూడా ఉంచారండి. ఎప్పుడు మీకు ఇదే చెప్తూ ఉంటాను కదా, పిల్లలు నాకు అలాగే ఉంటారు అంటారు కదా, ఇంకా అలా అనమాట. ఇంకా అయితే ఇక్కడేమో వేరుశనగ పప్పు అంతా ఒక దాంట్లో వేసి పెట్టానా, అదంతా డబ్బాలో వేసేస్తున్నాను. అలాగే ధనియాల పొడి కూడా మిక్సీ చేసి పెట్టాను కదండి, అది కూడా ఒక సీసాలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే చేపల పులుసు చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. అలాగే అంట్లు అయితే కొన్ని కొన్ని ఉన్నాయి, ఇంకా వాటన్నిటిని తీసి షింకులో వేస్తున్నాను అనమాట. ఇక్కడేమో నేను నైట్కి టిఫిన్ అయిపోయిందండి, ఇడ్లీ దోశ పిండి అన్ని అయిపోయాయి. ఇంకా పొంగల్ చేద్దాంలే చాలా రోజులు అయిందని చెప్పని నెయ్యి కూడా ఎలాగో ఉంది కదా, నాకేంటంటే నెయ్యి ఉందంటే పొంగలి అసలు ఆ టేస్ట్ అద్దరిపోతుంది. ఎంత లేదన్నా కానీ మనకి నెయ్యి ఉంటేనే బెస్ట్ అండి, పొంగల్ అనేది టేస్ట్ భలే ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడేమో ఇవన్నీ అయితే తీసేసాను, ఈ బండ దగ్గర కూడా అయితే కడిగేస్తున్నాను. ఇక్కడ అంతా పాలు మరకలు ఇవన్నీ పడ్డాయి అనమాట. అలాగే ఇంకా కొత్తిమీర ఇవన్నీ తెచ్చాను, మట్టి అవన్నీ అయిపోయాయండి. పోయినసారి అయితే చేపల పులుసులో కొత్తిమీర వేయలేదు కదా, ఇంక ఈసారి ఏంటంటే అది పనిగా కొత్తిమీర అయితే కొనుక్కున్నాను అనమాట. నేను అది తెచ్చాను నేను కొత్తిమీర. ఇంకా ఇక్కడేమో ఇదిగో ఈ చేపలు అయితే ఒక 2 సార్లు క్లీన్ చేసి ఇంక వీటన్నిటిని అయితే ఇలా వేసేస్తున్నానండి. ఆల్రెడీ నేను చింతపండు పులుసు కూడా కలిపి పెట్టేశాను. ఇవి కొంచెం పెద్ద చేపలు కదా, చింతపండు కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కారము ఉప్పు ఇవన్నీ అయితే వేసేసుకున్నాను, పసుపు ఇవి వేసి ముందుగా కలిపేసుకున్నాను అనమాట. ఇదంటే కొంచెం పసుపు, దీనిపైన గంట ఉంది కానీ దానికి అంతా పసుపు అంటుకొని ఉంది, అందువల్ల అలా వేస్తున్నాను. అలాగే కల్లుప్పు ఉంటే కల్లుప్పు కూడా అయితే వేసాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే చింతపండు ఉంది కదా, ఇంక ఈ చింతపండు అంటే మొత్తం నీట్గా అయితే కలుపుకొని ఇంకా ఇదిగో ఇలాగైతే వేసేసుకుంటున్నానండి. మనకి చేపలు మునిగేంత వరకు వేసుకోవాలి. ఇది నెల్లూరు స్టైల్ అండి, ఈ చేపల పులుసు నెల్లూరు సైడ్ ఏంటంటే ఇలా చేసుకుంటాం అనమాట. ఇలాగా చేపల పులుసు అయితే చింతపండు పులుసు వేసుకుంటాం మేము కొంచెం ఎక్కువగా. దానివల్ల ఏంటంటే మనకి 2 రోజులైనా కానీ చేపల పులుసు ఎక్కడికి పోదనమాట. ఇంకా అదండి ఒక సైడ్ వచ్చి పొంగలి, అలాగే ఇంకో సైడ్ వచ్చి చేపలు కూడా ఇంకో దాంట్లో పెట్టేసి ఉడకనిస్తున్నాను. ఇంకా ఈ బాండల్లో అయితే నేను ఆయిల్ అయితే వేసుకున్నాను, చేపల్లో కొంచెం ఎక్కువ ఆయిలే కావాలండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను, భలే ఉంటుందండి ఉదయానికైతే. అది ఆ పులుపంతా పచ్చిమిర్చిలో పట్టుకొని కారం కూడా మనకు తెలియదు అనమాట, అంత బాగుంటుంది. పచ్చిమిర్చిని ఇలా చిన్న ఘాటు పెట్టుకొని పచ్చిమిర్చి అయితే ఇలా వేసుకున్నాను. ఇంకా అలాగే ఆనియన్స్ అలాగే టమాటాలు ఇవన్నీ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను చిన్నవిగా. ఫస్ట్ అయితే నేను మెంతులు వేసాను, తర్వాత తాలింపు గింజలు వేసుకొని తర్వాత తెల్లగడ్డలు కూడా వేసుకున్నానండి. తెల్లగడ్డలు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను, ఆనియన్స్ వేగి అలాగే టమాటాలు కూడా వేసానండి. వీటిల్లో కొంచెం పసుపు ఉప్పు వేసాను, ఎందుకంటే ఇవి కొంచెం మగ్గతాయి అన్నమాట, అందుకనేసి అవి వేసామంటే మనకు త్వరగా మగ్గిపోతాయి. ఇక్కడ చూసారా కొంచెం మగ్గినాయి. నేను నా వీడియోస్లో మీకు ఇలా వంటలు చూపించినా కానీ ఇవి ఏంటంటే మీకు డీప్గానే అర్థమవుతాయి అనుకుంటున్నాను. చాలా వరకు అయితే నేను అలాగే చేస్తానన్నమాట, వంటలు కూడా ప్రాసెస్ కూడా మీకు కొంచెం అర్థమవుతుందిలే అని చెప్పని. అలాగని చెప్పని నేను 1 వంటలు అంత పర్ఫెక్ట్గా ఏం చేయనులేండి. ఇంకా నేను ఏంటంటే మధ్య మధ్యలో వీడియో చెప్తుంటే మా పిల్లలు వచ్చేసి డిస్టర్బ్ చేస్తున్నారండి, ఇంకా అలా ఆగిపోతుంది అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత అదే బాండల్లో నేను పొంగల్ చేస్తున్నాను కదా, ఇంకా దాంట్లోకి అయితే ఆయిల్ పోసేసుకొని నెయ్యి అయితే దీంట్లో వేస్తున్నాను. వీటిలో ఆల్రెడీ నెయ్యి ఉంది కదా, వీటిని ఏంటంటే చిన్న టిఫిన్లు ఉంటే వాటిల్లో అయితే వేసేసుకున్నాను అనమాట. అందువల్ల వాటిల్లో ఉన్న నెయ్యి మొత్తము ఇలా దీంట్లో వేస్తున్నాను. ఎందుకో నెయ్యి అయితే ఈసారి ఇలాగా నురగలాగా వస్తుంది, ఎందుకో అర్థం కావట్లేదు. బాగా కాగబెట్టాను కానీ అయినా కానీ ఇలా వస్తుంది. ఇంకా దీంట్లోకి అయితే నేను పొంగల్లోకి జస్ట్ పచ్చిమిర్చి అలాగే ఇదేంటి జింజర్ అండి, ఈ 2 అయితే వేసుకుంటాను, కరివేపాకు. లాస్ట్లో ఏంటంటే కొంచెం మెంతులు ఉంటాయి కదా, లైట్గా కచ్చా పచ్చాగా మెంతులను కూడా అలా చేసేసి కొట్టేసి వాటిని అయితే ఇలా పొంగల్లోకి అయితే వేస్తానమాట. కొంచెం ఉప్పు కొంచెం లైట్గా సరిపోలేదు, ఇంకా ఉప్పు కూడా అయితే వేసేసుకున్నాను. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది, ఎందుకంటే నెయ్యి వేసాను కదా,
అందువల్ల స్మెల్ భలే ఉందండి. తర్వాత పిల్లలకైతే వేసేసాను. తింటూ ఉన్నారు వేడి వేడిగా. కొంచెం నాకేంటంటే పొంగలి ఇలా ఉండాలనమాట, గట్టిగా కాకుండా ఇలా ఉందంటే టేస్ట్ అయితే భలే ఉంటుంది. మాకు ఇలా తినడమే ఇష్టం అనమాట. ఉదయానికి కొంచెం గట్టిగా అయిపోతుంది, ఇంకా అప్పటికప్పటికంటే వేడి వేడిగా ఇలాగ తింటామన్నమాట. చట్నీ కూడా ఏంటంటే పచ్చిమిర్చి అలాగే టమాటా ఆనియన్స్ అంతేనండి చట్నీ. ఇంకా ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయింది. ఆస్ట్రేడ్ పైన చేపల పులుసులో లాస్ట్లో ఏంటంటే కొత్తిమీర అయితే వేసానమాట. తర్వాత ఇంకా ఆపేసానండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట. ఇదిగోండి చేప ముక్క కూడా ఇరగలేదు చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట చేపల పులుసు. ఆ స్మెల్ అసలు అద్దరిపోతుంది, అంత బాగుందండి. ఇంక ఇదేనమాట నా లాగు. ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు, సపోర్ట్ చేయండి.